ప్రభాస్ నటిస్తున్న భారీ క్రేజీ చిత్రం రాజాసాబ్. భారతీయ దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుంది. నిజానికి ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 10కి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తేదీకి కూడా రాలేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తుంది. రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. ఈ రిలీజ్ డేట్ ని టీజర్ తో రివీల్ చేయనున్నారట. ఇప్పటికే టీజర్ కూడా రెడీ అయిందని వినికిడి. త్వరలోనే టీజర్ ప్రేక్షకులను పలకరించనుందట. టీజర్ అద్భుతంగా వచ్చిందని, టీజర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమాని ఈ ఏడాది చివరిలో లేదా 2026 సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ కథానాయికలుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఇప్పటికే కంపోజ్ చేసిన పాటలపై మరోసారి పనిచేస్తున్నారు. మిగిలిన షూటింగ్ పార్ట్లో కొన్ని ముఖ్యమైన భాగాలు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. మొత్తంగా చెప్పాలంటే ది రాజాసాబ్ మూవీ అభిమానుల ఎక్సైట్మెంట్ తో పాటు ఉత్కంఠను కలిగిస్తుంది. అధికారిక అప్డేట్ వచ్చిన తర్వాతే సినిమాపై ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతం ప్రభాస్ హాలిడేలో ఉన్న సంగతి తెలిసిందే. మే మొదటి వారంలో ప్రభాస్ హాలిడే నుంచి రానున్నారు. వచ్చిన వెంటనే రాజాసాబ్ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు మొదలు పెట్టనున్నారు. డబ్బింగ్ పూర్తవగానే అదే నెలలో టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఒకవేళ ఇదే జరిగినట్లయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎప్పటి నుంచో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి తప్ప అప్డేట్లు రావడం లేదు. ఎట్టకేలకు వచ్చే నెలలో టీజర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. రాజాసాబ్ 80%కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రభాస్ కాళ్లు ఫ్రాక్చర్ కావడంతో కొంతకాలం ఆగిపోయింది. రీసెంట్ గానే కోలుకున్న ప్రభాస్ ఇండియాకి తిరిగొచ్చి హను రాఘవపూడి మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అనుపమ్ ఖేర్ తో కలిసి ప్రభాస్ పాల్గొన్న రీసెంట్ షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలై అవి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాజాసాబ్ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. హారర్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి విఎఫ్ఎక్స్ పై అత్యధికంగా ఈ చిత్రం ఆధారపడాల్సి ఉంటుంది. బెస్ట్ థియేట్రికల్ అనుభూతి కలగాలంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉండాలి. అందుకే మూవీ టీం ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్నారు. అందుకే ఈ సినిమా నవంబర్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న స్థాయిలో రాకపోతే ఈ ఏడాది మొత్తం విడుదల కాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. నిర్మాతకి మైండ్ లో వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచన కూడా ఉందట. కామెడీ హారర్ కాబట్టి ఆ సీజన్ లో అద్భుతంగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల స్టామినాని కళ్ళారా చూసిన మేకర్స్ ఆ సీజన్ ని వదులుకోకూడదనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.